అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖితాస్ కిచెన్. ఇంకా మేము సడన్ ప్లానింగ్ అండి, 4 ఫ్యామిలీస్ కలిపి ఇంకా అనుకోకుండా చీరాల బీచ్ వెళ్ళాము. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా అన్నట్టుగా తీసుకెళ్ళారనమాట. ఇంకా ఆంధ్ర సైడ్ వెళ్ళడం నేను అంటే ఫస్ట్ టైం అండి. నాకు చాలా బాగా అనిపించింది అటువైపు. మన తెలంగాణలోనమాట, మాకు ఆంధ్ర సైడ్ ఎవరు చుట్టాలు లేరు. నాకు చాలా బాగా అనిపించింది రోడ్స్ అలా అన్నీ. ఇంకా బస్సులో కూడా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారు. లాంగ్ జర్నీ కదా. ఇంకా అక్కడ బీచ్కి వెళ్ళాక కూడా మా ఆయన మా పిల్లలు, ఇంకా మా ఫ్రెండ్స్ పిల్లలు, ఇంకా మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాము అక్కడికి వెళ్ళాక. ఇంకా పిల్లలు కూడా ఎంతసేపటికి అసలు ఎండలోనే ఆడతామంటారు. ఇంకా బీచే కదా, తెలియలేదు ఎండ. ఇంకా పిల్లలైతే వాటర్లో నుండి కదలలేదు. మేము కూడా అలా మా ఫ్రెండ్స్తో చిన్న షార్ట్లల్లో తీసుకున్నాం అన్నమాట. ఇంకా మా పిల్లలు ఆ చిన్న బండి ఎక్కుతాం అనేసరికి ఇంకా మా హస్బెండ్ తీసుకెళ్లారు. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారండి. ఇంకెవరి ఫ్యామిలీస్తో వాళ్ళము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఆ రోజు ఫొటోస్ అలా దిగి ఇంకా ఫోన్లో మళ్ళీ వాటర్లో ఉంటే పాడైపోతాయేమో అన్నట్టుగా రూమ్కి వెళ్ళి అక్కడ పెట్టేసి, మళ్ళీ ఎండ చాలా ఎక్కువైంది కదా, లంచ్ చేసి కాసేపు పడుకుందరు అనేసరికి పిల్లలు ఇంకా పార్క్లో ఆడుకుంటామన్నారండి. అక్కడ మేమున్న రీసార్ట్ అది. ఇంకా పిల్లలైతే అసలు ఎండలేదు ఏం లేదు, అందరు వదిలేశారు. సరే ఆడుకోనివ్వండి, మళ్ళీ కుదరదు కదా మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే అని. ఇంకా ఫోటోషూట్స్ అలా అన్నీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ సాయంత్రం మళ్ళీ బీచ్ వెళ్ళామండి. ఇంకా అలలు అయితే చాలా, అంటే సాయంత్రం పూట చాలా అలలు ఎక్కువ వచ్చేసాయి. ఇంకా అందరూ సాయంత్రానికి ఎక్కువ వచ్చేసిండ్రు అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ కూడా మేము ఫోటోషూట్ చేసుకోవడానికి వెళ్ళామండి. ఇంకా ఆ పాటికే ఇంకా వాళ్ళు వేటకి వెళ్ళారనమాట, అంటే చేపలు పట్టడానికి వెళ్ళారు. వాళ్ళు ఇంకా ఎంత మార్నింగ్ వెళ్ళారో అండి, అసలు వాళ్ళు మేము 5:30కి వెళ్ళేసరికి వాళ్ళు అలా తీసుకొచ్చేసారు. నేను ఇంకా వాళ్ళని కాసేపు వీడియో తీశాను. ఇంకా తను అంటుంది, అది చాలా బరువు ఉందండి, చాలా చేపలు పడ్డాయి సముద్రంలో కదా. ఇంకా ఆవిడ అంటుంది, ఇంకా అమ్మ చాలా కష్టం కదా అని మేము అడిగామన్నమాట. ఎందుకంటే మా డాడీ వాళ్ళు కూడా ఫార్మర్సే. సో ఇలా అంటే చాలా బరువు, అది అలలలో సముద్రంలో వెళ్ళడం చాలా కష్టమైన పని కదా వాళ్ళది. ఇంకా తనంది, అమ్మ ఇంకా బ్రతకడానికి ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని అనగానే, నిజమే కదా, చూసే వాళ్ళకి అది కష్టము, కానీ అది వాళ్ళకి కష్టమైన పని, కానీ వాళ్ళకి ఇష్టంగా చేశారు కాబట్టి వాళ్ళకి అలా ఏమనిపించదు. మళ్ళీ అదండి, ఇంకా అది తీసుకొచ్చాక ఏ చేప రకానికి ఆ చేప విడదీస్తారంట. అలా విడదీసి దాన్ని అమ్ముతారంట. నేను అంటే నాకలా థాట్ రాలేదనమాట. మేము ఒకేసారి అలా అమ్మేస్తారేమో అనుకున్నాం, కాదంట. ఇంకా తను చెప్పిందనమాట, అక్కడ వీడియో వస్తుంది చూడండి, ఏ చేప రకానికి ఆ చేపని ఇట్లా అతను ఎక్కడిదక్కడ పెట్టేస్తున్నాడు ఆ వలలో నుండి ఒక్కొక్కటి తీసుకుంటూ. అమ్మ వాళ్ళకి చాలా కష్టమైన పనే అది. నిజమే, ఎవరి పని వాళ్ళకు ఇష్టం కాబట్టి వాళ్ళకి కష్టం అనిపించదు. ఇంకా మేము ఆ రోజు రూమ్కి వెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళామన్నమాట. అమ్మవారి టెంపుల్లో నేను కూడా ఫస్ట్ టైం అండి చూడ్డాము, ఎప్పుడు చూడలేదు. మేము వెళ్ళే టైంకి అసలు మొత్తం మబ్బు పట్టేసింది, వర్షం వచ్చేటట్టుగా ఉంది. ఆల్రెడీ వర్షం కూడా పడింది. మేము ఇంక అమ్మవారి టెంపుల్ పక్కన బ్రిడ్జ్ లాంటిది ఉండండి, అక్కడ పిల్లల్ని పట్టుకొని కాసేపు ఉన్నాము. ఇంకా అమ్మవారి టెంపుల్లో దర్శనం చాలా బాగా జరిగిందండి. అలా లిఫ్ట్లో వెళ్తారని కూడా నాకు తెలియదండి, అది కూడా కొత్తగా. ఇంకా ఆ రోజు దర్శనం చాలా బాగా ప్రశాంతంగా జరిగిందండి. అమ్మవారి టెంపుల్లో అలా లిఫ్ట్ ఎక్కి వెళ్ళాలని కూడా నాకు తెలీదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా. నాకు అంటే అన్నీ ఆ రోజు అంటే కొత్త ఫీలింగ్ అనమాట. అంటే టెంపుల్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉండండి. లోపల అంతా రాయితో కలిపి ఉంది. ఎక్కడ చూసినా అమ్మవారి ఫొటోసే అండి. ఇంకా దర్శనం అయిపోగానే ఇంకా ఆ వర్షం ఆగిపోయేలోపు మా దర్శనం అయిపోయిందండి. ఇంకా బయటికి వచ్చేసాము. Thanks for watching అండి. Please support me, like, share, subscribe my channel. Thank you. Bye bye.